నియోజకవర్గ శాసనసభ్యుడు మా సోదరుడు స్వామి వెంకటస్వామి నమస్కారం వెంకటేష్ గౌడ్ స్వామికి, వేదిక మీద ఉన్న డిప్యూటీ సీఎం సార్ నారాయణ సార్ అంచల్ పాఠశాలకి మంత్రులు జయరామకి ఈరోజు అశేషంగా వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోదరులకు అందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్నే కాదు చిత్తూరు జిల్లాని సైతం అనంతపూర్ ఇంకా రాయలసీమ ప్రాంతాల్లో ఈ సామాజిక సాధికార యాత్రని ముందుండి నడిపిస్తూ మా అందరికీ కూడా పెద్దలుగా ఏ చిన్న సమయంలో కూడా ఈరోజు గత 40-45 రోజుల నుంచి నలుమూలల అటు ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం దాకా, అటు కర్నూలు నుంచి ఇటు నెల్లూరు తడదాకా 3 ప్రాంతాలలో ఒక పండుగ వాతావరణం లాగా ఈ సామాజిక సాధికార యాత్ర అశేషంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినా అశేషంగా ఈరోజు గత 45 రోజులుగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ యాత్ర జరుగుతూ ఉంది. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. దాదాపు 1.25 గంట సేపు నుంచి గంట సేపు దాకా బస్సులో వచ్చి దారి పొడుగున కూడా చూశారు ఈరోజు ఈ సామాజిక సాధికార యాత్ర ఏ విధంగా జరుగుతూ ఉందని. ఈరోజు అందరూ కూడా గుర్తించాలా, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ముఖ్యమంత్రులు వచ్చారు, అనేక మంది నాయకులు వచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో 2019కి ముందు ఏదైతే పాదయాత్ర చేసి తన పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత 2019 ఎన్నికల ముందు ఏదైతే బీసీ చర్చలు కానీ, మైనార్టీ సదస్సులు కానీ, ఎస్సీ ఎస్టీ సదస్సులు కానీ, ఆ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, మిమ్మల్ని గుడ్డలో పెట్టుకొని చూసుకుంటారని ఏదైతే మాట చెప్పి ఈ రోజు ముందుకు వచ్చాడో ఆ మాట నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చరిత్ర లాగా, ఒక సునామీ లాగా, ఒక 150% ముఖ్యమంత్రి అయిన వెంటనే కొన్ని క్యాబినెట్ మొదలుకొని 60% పైగా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ సోదరులు ఉన్నారని చెప్పి అక్కడ మొదలుపెట్టి రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి, కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి అనేక పదవుల్లో, అనేక వాటిలో కూడా ఈ రోజు దాదాపు 60% పైగా ఈ రోజు బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగానికి కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తెలియజేస్తున్నారు. ఈ భారతదేశంలో దళితులు అయ్యారు ముఖ్యమంత్రులు, మైనార్టీలు అయ్యారు ముఖ్యమంత్రులు, బీసీలు అయ్యారు ముఖ్యమంత్రులు. కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ధైర్యంగా నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా ఎస్సీలు చెప్పగలిగే తమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈరోజు మనందరూ కూడా ఆలోచన చేయాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జరగబోయే ఎన్నిక ఒక బలవంతుడికి పక్క చిక్కిన వాడికి జరుగుతున్న ఎన్నికలు. బలవంతుడు వైపు ఆ చంద్రబాబు నాయుడు గారు, ఆ దత్తపుత్రుడు ఉంటే ఈ రాష్ట్రంలో పక్క చిక్కిన వాడు వైపు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. 2019 తర్వాత, ఎందుకంటే నాకు తెలుసు ఈరోజు ఈ జిల్లాలో కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 2019కి ముందు, 2019 తర్వాత ఎంతమంది మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కానీ, ఎంతమంది స్టేట్ చైర్మన్లు కానీ బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అయ్యారంటే 2019 ముందు
మీరు ఏళ్లలో లెక్క పెట్టుకుంటే ఈ రోజు 2019 తర్వాత అనేక మందికి ఈ రోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ పదవులు దక్కాయి, గౌరవం వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చదివిన ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మీ అందరికీ కూడా తెలుసు, నేను వచ్చే జిల్లా నెల్లూరు జిల్లా. నడిపొట్టైన నెల్లూరు నగరమంటే జిల్లాకి గుండెగా లాంటి ప్రాంతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఆ జిల్లాలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏ ఒక్క నిర్ణయం ధైర్యంగా తీసుకోవాలన్నా, ఒక సాహసం చేయాలన్నా అది ముఖ్యమైన చేయడానికే సాధ్యం తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒక్కటే, తెలుగుదేశం చెప్తుంది ఆత్మగౌరవ పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, ప్రతి ఎస్టీ, ప్రతి ఎస్సీ, ఇదే కాకుండా ప్రతి అగ్రవర్ణాల పేదవాడు ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, శాసనసభ్యుడిగా నాకు బాధ కలగచ్చు, నా కిందున్న కార్పొరేటర్లు బాధ కలగచ్చు, మా కింద తర్వాత ఉన్న జెడ్పీటీసీగా బాధ కలగచ్చు, కౌన్సిలర్లు బాధ కలగచ్చు, ఊర్లలో ఉన్న నాయకులకు కూడా బాధ కలగచ్చు. కానీ ఏంటి ఆత్మగౌరవం అంటే, 2019 ముందు ఒక అమ్మకి కొత్త పెన్షన్ కావాలన్నా, ఒక విధంతో సోదరికి కొత్త పెన్షన్ కావాలన్నా, లేదా ఒక పేదవాడికి ఒక చిన్న పని కావాలన్నా, జన్మభూమి కమిటీ అని 5 ఇంటి ముందు అయ్యా నాకు పెన్షన్ కావాలి, అయ్యా మాకు ఇచ్చిన కార్యక్రమం కావాలి, అయ్యా ఈ పథకం కావాలి అని చెప్పి ప్రతి ఒక్క పేదవాడు ఆత్మగౌరవం నాతో వెంకటేష్ గౌడ్కో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు, మీరు వేసే ఓటు ప్రతి ఓటు జగనన్నకి తెలియజేస్తా ఉన్నా. అలా కాదు 2019 ముందులాగా మేము వెళ్ళి కూడా జన్మభూమి కమిటీ కావాలి, మళ్ళీ 5 మంది దగ్గరికి వెళ్ళాలి, ఆ ఇంటి ముందు నిలబడాలి, మాకు పెన్షన్ ఇవ్వయ్యా, మాకు అమ్మఒడి అయ్యా, మాకు చేంజీలు అంటే ఈ రోజు కాదు రేపు రా ఇల్లుండి రాని కావాలని అనుకుంటారా? లేకపోతే నేరుగా పొద్దున్న 5 గంటలకి కోడి కూడా కూస్తుందో తెలియదు కానీ అబ్బా 5 గంటలకి పెన్షన్ అక్క 5 గంటలకి పెన్షన్. కాబట్టి ఆలోచన చేయండి. రేపు వచ్చే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మళ్ళీ 2వ వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడున్న చాలా మంది పెద్దవాళ్ళు మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు. జగనన్న ట్యాబ్లు ఇస్తే ఆ పసిబిడ్డలకి వాడు ఈనాడు ఒక వార్త రాస్తాడు, ఏమని రాస్తాడు, అయ్యా ట్యాబ్లు అంట మన బిడ్డలు చెడిపోతున్నారంట.
ఆ ఈనాడు అడుగుతా ఉన్నా, మీ మనవరాళ్ళు 5వ క్లాసు 6వ క్లాసు ల్యాప్టాప్లు చూడట్లా, ట్యాబులు చూడట్లా, చూడట్లేదని అడుగుతా ఉన్నా. మీ వాళ్ళకి మాత్రం ట్యాబులు కావాలి, ల్యాప్టాప్లు కావాలి, కానీ పేద బిడ్డకి మాత్రం చేయనన్న ఒక ట్యాబ్ ఇచ్చి చదువుని ఏం బుద్ధిగా మీది? మా బిడ్డలు, ఈ పేద బిడ్డలు జగనన్న ఇస్తున్న బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు అంటాడు? ఆ చంద్రబాబు మనవడంటే మాత్రం 4 భాషలు మాట్లాడతారంట, చైనీస్ మాట్లాడతారంట, రష్యా మాట్లాడతారంట, కానీ మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడుకుంటారంట. ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈరోజు మన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రుల్ని చల్లగా చూడాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి మన జగనన్న చేస్తున్నారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, నాకు మంత్రి పదవి ఇస్తే వాళ్ళు మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు, మా తాత మా ముత్తాత మా నాయన గొర్రెగాసం వచ్చు, నా కులం అదే కులం కాబట్టి. కానీ మా నాయన నన్ను చదివించి నేను కాయకపోయినా వాళ్ళ కష్టంతో ఈరోజు నేను చదువుకొని డాక్టర్ అయినా. వాళ్ళు మాట్లాడినారు, ఏమైనా మాట్లాడినారు, గర్రెలు కాసుకున్నవాడికి బర్రెలు కాసుకున్నవాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడని మాట్లాడారు, నిజమే. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, అయ్యా ఈ ప్రపంచానికే భగవద్గీతని బోధించిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గురువు అవినాశుడే, యేసు ప్రభువు కూడా గొర్రెల చావుల్లో పుట్టిన వాడేనయ్యా. అంతెందుకు ఆయన సతీమణి ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మస్థానానికి పంపిస్తే ఈ మధ్య వాళ్ళ భార్య చెప్పింది ఏమని, 2% మా ఆస్తి విలువ 400 కోట్లు చెప్పింది. అంటే 100% ఆస్తి విలువ ఎంతంటే 20,000 కోట్లు. సరే, ఇప్పుడు అడుగుతా ఉన్నా, 20,000 కోట్లు ఎలా వచ్చినాయి అంటే, ఈ బర్రెలు కాసుకున్న వాళ్ళు, ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు సంపాదిస్తే ఆ పాలు మాట్లాడతారు. కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి కావాలా, లేకపోతే గుమ్మం బయట నిలబెట్టే వ్యక్తి కావాలా అనే ఆలోచన మాత్రం చేయదు. ఒక ఊరిలో ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి, కానీ ఆ ఊరంతా బాగుండాలంటే జగన్ కావాలి. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఒకరు పార్టీ పెట్టినాడు. పార్టీ ఎందుకు పెట్టినావా అంటే, ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు, నేను అధికారంలో రావాలని పార్టీ పెడతారు, తప్పలేదు. కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టారు అంటే, దత్తపుత్రుడు శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సరే 7 నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు. పోటీ చేస్తే 350 ఓట్లు రావడానికి మొత్తం ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. కావాలా, మీకోసం నిలబడి మామూలుగా బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, మహిళా తల్లులు కానీ, మనందరికీ కూడా ఒక ఇది ఉంది. మనకి ఎవరైనా సాయం చేసినా, మన వెన్నుతట్టి ప్రోత్సహించినా వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతామని మనకి ఒక మంచి ఇది ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత. అట్లాంటిది మన కోసం నిలబడి, మన కోసం కష్టించి, మన కోసం ముందుండి నడిపిస్తే జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి
మనల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తున్న వ్యక్తి, ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం అదైపోతుంది అని చెప్పినా తన మాట కట్టుబడి నేరుగా ఈ రోజు పేదలు ఆడుకుంటున్న జగనన్నని, మనల్ని గుండెల్లో పెట్టుకుని జగనన్నని 2024లో మనం భుజస్కంధాల మీద మోసి జగనన్నని ముఖ్యమంత్రిని చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నా. మన చెప్పినారు ఆ పప్పు నీ అబ్బ వల్లే కాలేదు మా బాస్ చాలా చెప్పినాడు. వాళ్ళ నాయన చెప్పినాడు ఎవరిని, జగన్మోహన్ రెడ్డిని. జగన్ ఏం చెప్పినాడంటే నీ నాయన నన్ను పీకలేదు, నీ నాయన నన్ను పీకలేదని చెప్పాడు. టైం మిస్ అయిందంటే భగవంతుడు కొంచెం తొందరగా ఆ భగవంతుడు స్వరూపమైన జగన్ రాజశేఖర రెడ్డి గారిని కొద్దిగా తొందరగా తీసుకువెళ్ళాడు. కానీ పులి కడుపున పులే పుడతారా, నక్క కడుపున పప్పు పుట్టలా. కాబట్టి నీ అప్పే పీకలేదు, నీ అప్పే పీకలేదు నాడు ఆ బిడ్డ ఏం పీకలు రాష్ట్రం అంతా ఆ పులి బిడ్డ లోపలేస్తే ఆ నక్క బిడ్డ తెలియబడ్డాడు. పాదయాత్రలు జారీ వారిపోయాడు, అన్నింటినీ వారిపోయాడు. ఏమంటే నన్ను వేస్తాడేమని చెప్పి అది ఈ ధైర్యం ఈ తమ్ము జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా? ఆయన వస్తే జనాలు వస్తున్నారంట. నీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కదా, మేము వస్తే చాలు, నీకన్నా ఎక్కువ జనాలు వస్తారు. కాబట్టి ఎందుకు 2024లో పార్టీని మొత్తం మూసివేస్తున్నాం, వర్షం కూడా వస్తూ ఉంది, చాలా మంది మాట్లాడారు. కాబట్టి తొందరగా ఇస్తూ ఈ అవకాశం ఈ జిల్లాలో మీరందరూ కూడా జగన్ పవన్గా అందరూ కూడా గౌరవంగా పెంచుకున్న ప్రధాన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిని గౌరవాన్ని మరోసారి నిలబెట్టే సాక్ష్యంగా ఈ జిల్లాలో నిలుపుతూ సోదరుడు నిజంగా మా అందరికీ కూడా నేరుగా కూడా జగన్ అసెంబ్లీలో కూర్చోమంటే అది ఎంత కోపంలో ఉన్నా, ఎంత ఆవేశంలో ఉన్నా కూడా నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళి ఒక కాగితం ఎత్తుకెళ్ళి అన్న పన్నని అడిగి అసెంబ్లీ ఎంత ఒకసారి బాస్ చూస్తాను ఎంత చిరాకుగా ఉన్నా కూడా వెంకటేశ్వరుడికి పోయి ఒక 5 నిమిషాల పాటు అసెంబ్లీ అంతా కూడా తనకు తెలియని ఒక అమాయకత్వమో లేకపోతే తెలియని మంచి మెజారిటీతో 50,000 పరీక్షలతో పలమనేరు నుంచి గెలిపించాలని చెప్పిన అందరికీ కూడా అన్నీ చెప్తా ఉందా. ఒక బీసీ సోదరుని మీద గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. లేకపోతే ఒక మాట్లాడతారు, ఈ రాష్ట్రంలో అంతా కూడా బీసీలు ఒకసారి గెలుస్తారు, రెండోసారి గెలవరని. భగవంతుడి దయ వల్ల నెల్లూరు జిల్లా ప్రజలు రెండోసారి గెలిపిస్తారు అని చెప్పి నాకు దీవించారు. వెంకటేష్ ఈ చిత్తూరు జిల్లాలో మరోసారి గెలిపించి కాపాడుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చాడు, వాళ్ళు గెలవలేదంటే రేపు మనకి ఇంకెవరు పదవులు ఇవ్వరు. మనకు పదవులు ఇస్తే నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మరోసారి ఇంకొక 2 పదవులు ఇవ్వాలన్నా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై జగన్.